వనరులున్న ఉద్యమాలతో కొందరు శ్రీకాకుళం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ప్రాజెక్ట్ చేపడతామంటే జెండాలు తీసుకుని వచ్చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతామంటే వద్దంటున్నారని, పాజిటివ్ మైండ్ లేదని మండిపడ్డారు. పాజిటివ్గా ఆలోచించకపోతే మరో 75 ఏళ్లైనా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందదన్నారు అచ్చెన్నా. సంకల్పంతో పనిచేస్తున్నాం. ఇది ఒక సువర్ణ అవకాశం. కేంద్రంలో రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, మేమిక్కడ ఉన్నాం. సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ ప్రభుత్వం, లోకేష్ బాబు ఉన్నారు. తప్పనిసరిగా ఈ జిల్లాని చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడే నేను కలెక్టర్ గారికి చెప్పాను. మొన్ననే మీ మీటింగ్కి వెళ్ళాం. నేనే చిన్నగా పోయాను. ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ మీటింగ్ లో మీరు మీ జిల్లా వెనకబడి ఉంది, 26 జిల్లాల్లో మీ జిల్లా అతి తక్కువ ఆదాయం వచ్చినటువంటి జిల్లాగా ఉంది. పెర్ క్యాపిటల్లో కూడా మీరు 26వ స్థానంలో ఉన్నారు. మీరేం చేస్తున్నారని మమ్మల్ని అడిగితే ఇంత పెద్ద నాయకులు కానీ చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. కారణాలేంటి? శ్రీకాకుళం అంటే ఉద్యమాలు, శ్రీకాకుళం అంటే ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తామంటే ఎవరో ఒకరు వచ్చి అడ్డు పెట్టడం. ఇది మంచి విధానం కాదు. మన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి బాగా కష్టపడి రాణిస్తున్నారు. మన దగ్గర అవకాశాలు లేవా? 194 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. కష్టపడి పనిచేసినటువంటి మనుషులున్నారు. గలగల పారినటువంటి వంశధార, నాగావళి, బహుళ నదులున్నాయి. ఏం తక్కువ ఈ జిల్లాకి? తక్కువ సహకారమే తక్కువ. మొన్ననే రామ్మోహన్ నాయుడు గారు, నేను కేంద్ర పౌర విమానాలయ శాఖ మంత్రిగా ఉన్నాను, ఈ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టాలని నా యొక్క తపనంటే వెంటనే జెండా పట్టుకొని లెగిస్తున్నారు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద చర్చించాలి, ప్రతి ఒక్కరికి చైతన్యపరచాలి. శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు ఆపాలంటే, శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ ఉపాధి జరగాలంటే, శ్రీకాకుళం జిల్లాలో పేదరికం పోవాలంటే ఏకైక మార్గం పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. వనరులన్నీ ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ పాజిటివ్ మైండ్ తో ముందుకెళ్తే తప్ప ఇంకా 70 సంవత్సరాలైనా మన జిల్లా ఇలాగే ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. రాజకీయాల ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయం చేద్దాం. నీ పాలసీలు నువ్వు చెప్పు, నా పాలసీలు నేను చెప్తాను. నా పాలసీకి నమ్మితే నాకు ఓట్లేస్తారు, నీ పాలసీకి నమ్మితే నీ కోట్లేస్తారు. కానీ అధికారం పోయిన తెల్లారి నుంచి ప్రభుత్వానికి ఏదో ఇబ్బంది పెట్టాలని, అభివృద్ధికి ఆటంకం కలిగించాలని అనునిత్యం పనిచేస్తే మంచి విధానం కాదు.